జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ అభివృద్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భీమ్గల్ కు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి, సమీకృత మార్కెట్, సిసిబిడి రోడ్లు, బస్ డిపో పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కొడంగల్ అభివృద్ధికి రూపాయలు 3,500 కోట్లు, హెలికాప్టర్ అద్దెకు రూపాయలు 111 కోట్లు ఉంటాయని, కానీ భీమ్గల్ అభివృద్ధికి రూపాయలు 20 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైందని నిలదీశారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి అసంపూర్తి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ అభివృద్ధి కోసం ప్రజల సూచనలతో తదుపరి ఉద్యమ కార్యాచరణ చేపడతానని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పైసలు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నది ఒక హెలికాప్టర్ ఆల్రెడీ. ఒక హెలికాప్టర్ ఉండంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ తోటే నడిపించిండు, ఒక హెలికాప్టర్ తోటి. ఈయన వచ్చి 2.5 ఏళ్ళు కాదు. ఒక హెలికాప్టర్ ఉండంగా 111 కోట్లు పెట్టి కిరాయి పెట్టి ఇంకో హెలికాప్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మరి దానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? హెలికాప్టర్కు 111 కోట్లు పెట్టేస్తుంది. మేము 2 కోట్ల రూపాయలు నెల కిరాయి ఇస్తే హెలికాప్టర్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు కిరాయి తీసుకుంటాం. 3 కోట్లు ఎక్కిచ్చి ఒక నెలకి. నేను అడుగుతున్నా, 111 కోట్లు పెట్టి హెలికాప్టర్కి పెట్టుకోవచ్చు. 2 హెలికాప్టర్ అవసరం లేనిది 111 కోట్లు హెలికాప్టర్కి పెడతావు అనవసరంగా. ఒక 5-6 కోట్లు నీకు భీమ్గల్ 100 పడకల ఆసుపత్రికి ఇయ్యరాదా? దానికి పైసలు లేవా? ఒక 4-5 కోట్లు మార్కెట్కి ఇయ్యరాదా? 2 కలిపితే ఒక 4-5 కోట్లు ఆ రోడ్లకి ఇయ్యరాదా? ఒక 15-20 కోట్లు ఇస్తే భీమ్గల్ మొత్తం పనులు ఇప్పుడు ఈ పెండింగ్ పనులన్నీ అయిపోతాయి. నేను అడుగుతున్నా, 111 కోట్లు నువ్వు ఏదైతే హెలికాప్టర్ కోసం పెట్టినావో రేవంత్ రెడ్డి, అనవసరంగా ఒకటి ఉండంగా 2వ దానికి పెట్టినావో, ఆ 111 కోట్లు బంద్ చేసి 20 కోట్లు భీమ్గల్లోకి ఇయ్యు. అన్నీ అయిపోతాయి. హాస్పిటల్ పని అయిపోతుంది, మార్కెట్ పని అయిపోతుంది, రోడ్ల పని అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. నీ ఫుట్బాల్ ఆడుకోవటానికి, నీ షోకి, నీ గూల తీసుకోవటానికి నీకు సొంతంగా ఒక ఫుట్బాల్ కోర్ట్ వేసుకుంటావు 10 కోట్ల రూపాయలు పెట్టి మన్మడ్ కోసం ఫుట్బాల్ కోర్టు. ఆ 10 కోట్ల రూపాయలు ఇస్తే మాకు ఇక్కడ హాస్పిటల్ అయిపోతుంది, మార్కెట్ అయిపోతుంది కదా. నీ అనవసరంగా ఫుట్బాల్ కోర్టుకి దానికి పైసలు ఉంటాయి. భీమ్గల్ హాస్పిటల్కు ఆ మార్కెట్కు 10 కోట్ల రూపాయలు లేవు. కొడంగల్ నుంచి ఆల్రెడీ నేషనల్ హైవే ఉన్నది, ఎయిర్పోర్ట్ దాకా రోడ్డు ఉన్నది పెద్దది. సపరేట్గా కొడంగల్ నుంచి అలా భూములు ఉన్నాయి కొన్నిటి ఫ్యూచర్ సిటీ దగ్గర. ఆ భూములకు విలువ పెరగాలని కొడంగల్ నుంచి సపరేట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సపరేట్గా 6 లైన్ల రోడ్డు 3,500 కోట్లతోటి వేసుడు. కొడంగల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సపరేట్గా 6 లైన్ల రోడ్డు 3,500 కోట్లు. దాన్ని మళ్ళా సీఎం రమేష్ గారు వాడు చంద్రబాబు నాయుడు తొత్తు, వాడికి కాంట్రాక్ట్. ఆ 3,500 కోట్లు సీఎం నుంచి ఒక 5 కోట్లు ఇవ్వడానికి పైసలు లేవు. 3,500 కోట్లు అనవసరంగా అవసరం లేని రోడ్డు. అంటే నీ భూమి విలువలు పెరగటానికి, నీ భూమిలోకి వెళ్ళి రోడ్డు పంపించుకోవటానికి 3,500 కోట్లు పెడతావు, దానికి పైసలు ఉంటాయి. మరి మహేష్ కుమార్ గౌడ్ తెలియదా? మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి 3 నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి తెస్తాయి ఇవన్నీ అని చెప్పినప్పుడు ఏమైంది? అప్పుడు ఓట్లు కావాలి. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలి. అప్పుడు అంతే, ఓట్లు వేయించుకున్నారు, చైర్మన్ గెలిపించుకున్నారు. ఇప్పుడేమో పైసలు లేవంట. కాబట్టి భీమ్గల్ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో ఈ భీమ్గల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి నేను ఏ మార్గం పట్టాలి, ఏ పంతా పట్టాలి, నేను ఏం చేయాలి, మీ ఎమ్మెల్యేగా, మీ ప్రజాప్రతినిధిగా ఏం చేయాలనో మీరే నాకు చెప్పాలా, మీరే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ.